భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కూననేని సాంబశివరావు మాట్లాడుతూ దేశంలో అంతర్గతంగా కలహాలు సృష్టించాలని ఎన్ని శక్తులు ప్రయత్నించినా మతోన్మాదాన్ని కుల వివక్షతను రెచ్చగొట్టాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల దేశంలో అందరూ ఒకే తాటిపై నిలిచారని ఇది మన దేశ రాజ్యాంగం యొక్క గొప్పతనం అన్నారు. బి.ఆర్. అంబేద్కర్ దళితుడని రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ చేయలేదని అంబేద్కర్ రాజ్యాంగ రచన చేయడానికి ముందే ఎన్నో పుస్తకాలు రచించారని, సామాజిక స్పృహ ఉన్నది, భారతదేశ పరిస్థితులను అధ్యయనం చేశారని తెలిపారు. కమ్యూనిస్టు భావజాలానికి అంబేద్కరిజానికి బౌద్ధిజానికి చాలా సారూప్యత ఉందన్నారు. అందరికీ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు భారతదేశం ఒక తాటి మీద ఎన్ని అంతర్గతంగా కలహాలు సృష్టించాలని ఎన్ని శక్తులు ప్రయత్నం చేసినా, మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలని ఎవరు ప్రయత్నం చేసినా, కుల వివక్షతను రెచ్చగొట్టాలని ఎంతమంది ప్రయత్నం చేసినా ఒక్క తాటి మీద ఇవాళ భారతదేశం నిలబడి ఉందంటే అది రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఆ రాజ్యాంగాన్ని రాయటంలో అంబేద్కర్ గారు ఆయన కేవలం దళితులని ఆయన ఏమి రాజ్యాంగ కమిటీ చైర్మన్ పెట్టలేదు. దానికంటే ఎక్కువ ఆయనకు సామాజిక స్పృహ ఉంది. అదేవిధంగా భారతదేశ పరిస్థితిని అధ్యయనం చేశారు. అలాగే రాజ్యాంగానికి పూర్వమే అనేక పుస్తకాలు రాశాడు. తద్వారా ఆయన కమ్యూనిస్టులకి, అంబేద్కర్ భావజాలానికి, బౌద్ధ భావజాలానికి చాలా సారూప్యత ఉంది. అంబేద్కర్ గారు చివరి దశలో కమ్యూనిస్ట్ పార్టీలో ముందు భిన్నాభిప్రాయాలున్నా చివరి దశలో కమ్యూనిస్ట్ పార్టీలోకి రావాలని కూడా భావించాడు. కారణం ఏంటంటే ఆయన కమ్యూనిస్టులైన పేదవాడికి న్యాయం కాదు. ఎక్కడ గ్యాప్ వచ్చిందంటే ఈ దేశంలో కుల వ్యవస్థ ఉంది, కులాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని అంబేద్కర్ గారు చెప్పారు. కమ్యూనిస్టులు వర్గ రైతు సమాజం వస్తే సమానత్వం వస్తుంది అందరికీ, అప్పుడు పేదరికం పోతుంది, కుల వ్యవస్థ అటువైపు పోయింది అనేది కమ్యూనిస్టు భావం. సరే, ఏదైనా ఈ దేశ పరిస్థితిని కమ్యూనిస్టులు అంగీకరించి చివరికి 1990 నుంచి అంబేద్కర్ గారు, ఆనాడు చంద్ర రాజశేఖర్ గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ హైదరాబాద్ జరిగిన సందర్భంలోనే అంబేద్కర్ గారి బొమ్మను కూడా మార్క్స్ ఎంగిల్స్ సరస్సున ఆవిష్కరించడం జరిగింది. అందువలన ఇవాళ లాల్ నీల్ ఈ స్లోగన్ తో కమ్యూనిస్టు ముందుకు వెళ్తా ఉన్నారు. ఎర్ర జెండాను, నీల్ జెండా, లాల్ జెండా ఈ రెండు కలవాలి. కలిస్తేనే అప్పుడు ఇది వర్గ రైతు సమాజం వచ్చింది, కుల రైతు సమాజం వచ్చింది. ఈ రెండింటితో ముందుకు వెళ్ళాలని కోరుతూ అంబేద్కర్ భావజాలం మరింత ముందుకు వెళ్ళాలి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మనం పవిత్రంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులను అర్పిస్తూ